ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయి తర్వాత కామెంట్ సెక్షన్లో మాత్రం దిస్ వీడియో ఈజ్ అమేజింగ్ అని టైప్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ మొత్తంలో ఇవాళ ఈ వీడియోలో తెలంగాణ రైతు భరోసా పేమెంట్ రైతు బంధు పేమెంట్ ని రైతు భరోసాగా మార్చింది ప్రభుత్వం అయితే గత ప్రభుత్వం మాత్రం రైతు బంధు మీదుగా మొత్తానికి ఎకరానికి మనకు 5,000 రూపీస్ చొప్పున ఇవ్వగలిగింది అది సక్సెస్ కూడా అయింది మరి ఈ ప్రభుత్వం ఈ వానకాలం సీజన్ ఇక మర్చిపోయినట్టేనా మరి యాసంగిలో ఒకేసారి 15,000 రూపాయలు ఎకరానికి ఇస్తారా మరి దానికి సంబంధించి వ్యవసాయ శాఖ మంత్రి చాలా క్లియర్ గా వెల్లడించారు దీనికి సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్ ఏంటో మనం షార్ట్ అండ్ క్లియర్ కట్ గా తెలుసుకుందాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ ఫ్రెండ్స్ మొత్తానికి రైతు బంధు పేమెంట్ ని ఈ ప్రభుత్వం రైతు భరోసాగా పేరు మార్చింది దీంట్లో చాలా గత ప్రభుత్వాలు చేసిన నిర్లక్ష్యాలు ఇందులో ఉండకూడదని చెప్పేసి ఏదో ఒక సాకు చెప్తూ మొత్తానికి పట్టణాలు కావచ్చు భవనాలు కావచ్చు రోడ్లు కావచ్చు ఇలా గుట్టలు చెరువులు ఉన్నటువంటి ప్రాంతాలకి ఈ రైతు భరోసా పేమెంట్ దక్కకుండా ప్రతి ఒక్క రైతులకు ఎకరాకి 7,500 రూపాయల చొప్పున మనకు వానకాలం సీజన్ అలాగే రబీ యాసంగి సీజన్ కలిపి 2 విడతల్లో కలిపి మనకు సుమారుగా 15,000 రూపాయలు ఎకరాకి చొప్పున ఒక 5 acres 10 acres ఆ లిమిట్స్ కూడా కేటాయించింది ప్రభుత్వం మొత్తానికి 5 to 10 acres వాళ్ళకి ఖచ్చితంగా ఇవ్వడానికి ప్రభుత్వం సర్వం సిద్ధమైంది మొత్తానికి ఈ రైతు భరోసా పేమెంట్ కూడా అప్కమింగ్ సూన్ లో ఉన్నాయి వారం 10 రోజుల్లో ఈ నిధులను కూడా రిలీజ్ చేయడానికి ప్రభుత్వం సర్వం సిద్ధంగా ఉన్నట్టు కూడా వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు వెల్లడించారు దీనికి గల వివరాలు ఏంటి మరి ఎప్పట్లోగా ఈ ప్రభుత్వం దీన్ని శాంక్షన్ చేయొచ్చు అండ్ ఎంతమంది అర్హులకు ఈ రైతు భరోసా పేమెంట్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది ఫార్మర్స్ ఉన్నారు అండ్ ఎన్ని వేల కోట్లు కావాల్సి ఉంది ఆ పర్టికులర్ డీటెయిల్స్ అన్ని కూడా మీకు వీడియో కింద లింక్ ఇచ్చాను ఇంకా రైతు భరోసా పేమెంట్ నిజంగా సక్సెస్ అవుతుందా ఇంకా ఏమైనా ఆలస్యం జరుగుతుందా ఆ పర్టికులర్ డీటెయిల్స్ అన్ని చాలా క్లియర్ అండ్ వెల్ కట్ గా మీకు వీడియో కింద లింక్ ఇవ్వడం జరిగింది అయినప్పటికీ ఇది సక్సెస్ అవుతుందా కాదా ఇంకా మీకు ఏదైనా సలహాలున్నా సందేహాలున్నా వన్స్ మీ ఒపీనియన్ ని మాత్రం కామెంట్ సెక్షన్ లో కూర్చోండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై